ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా అటు కూటమి, ఇటు వైసీపీ వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఎన్డీఏలో లేకపోయినా జగన్ కేంద్రం ప్రతిపాదిత అంశాలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పుడు జగన్ వ్యూహాలు రాజకీయంగా ఢిల్లీ స్థాయిలో కీలకంగా మారుతున్నాయి. ఇదే సమయంలో మరోసారి వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపైన చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం తొలగించిన వాలంటీర్ వ్యవస్థను జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే కొనసాగిస్తారా లేదా అనే అంశంపై వైసీపీ ముఖ్య నేత తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ప్రారంభించింది. కరోనా సమయంలో వాలంటీర్ వ్యవస్థ కీలకంగా పనిచేసింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పథకాలు అమలు బాధ్యత వారికి అప్పగించారు. కాగా 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పలువురు వైసీపీ నేతలు తమ ఓటమికి వాలంటీర్ వ్యవస్థ కారణమని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల ముందు కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూనే వారి పారితోషికం 10,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తప్పించి సచివాలయ సిబ్బందితోనే సేవలందిస్తున్నారు. ఇప్పుడు మరోసారి వాలంటీర్ వ్యవస్థపై వైసీపీ ముఖ్య నేత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి వాలంటీర్ వ్యవస్థే కారణమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. పాలనలో ప్రజాప్రతినిధులకు, నాయకులకు ఎటువంటి ప్రాధాన్యం లేకపోవడంతో ప్రజలకు దూరమై ఓటమి చవిచూశామని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు మేలు జరిగి పార్టీకి నష్టం జరిగిందన్నారు. ఈ సమస్యను అధినేత జగన్ గుర్తించారని, మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటారని చెప్పారు. దీంతో కూటమి తరహాలోనే జగన్ వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తారా లేక తాను అధికారంలో ఉన్న సమయంలో అమలు చేసిన విధంగానే వీరిని కొనసాగిస్తారా అనేది ఇప్పుడు చర్చగా మారుతోంది. ఇప్పటి వరకు పార్టీ నేతలు పలువురు వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల్లో తమ ఓటమికి కారణమని చెబుతున్నా జగన్ మాత్రం ఏ సమావేశంలోనూ ఈ అంశంపై స్పందించలేదు. దీంతో జగన్ వాలంటీర్ వ్యవస్థపై ఏం తేల్చబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.